హాయ్ అండి, నేను ఫస్ట్ టైం నాగార్జునసాగర్ ఎత్తిపోతల దగ్గరికి వచ్చాను. మీ అందరికి కూడా దాదాపు ఐడియా ఉండే ఉంటుంది అండ్ చాలామంది వెళ్ళే ఉంటారు. బట్ నాకైతే ఇది ఫస్ట్ టైం ఎత్తిపోతల దగ్గరికి వెళ్ళడం నాగార్జునసాగర్. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ వెళ్ళలేదు. నా చిన్నతనంలో మా నాన్నగారు నన్ను చాలాసార్లు తీసుకొచ్చారు. బట్ నేనైతే ఇక్కడికి వరకు తీసుకెళ్ళు నాన్న అని మా నాన్న ఎప్పుడూ నేను అడగలేదు. మా నాన్న కూడా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మా నాన్నగారికి కూడా తెలిసి ఉండదేమో ఇట్లాంటివి ఉంటాయని. సో మా నాన్న తీసుకెళ్ళని నేను అడగలేదు, ఆయన తీసుకెళ్ళలేదు. సో అలా జరిగిపోయింది. బట్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మా వారైతే తీసుకొచ్చారు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, ఫొటోస్ దిగుతున్నారు. ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది, ఇలాంటి మూమెంట్స్ మనకు అందరికీ గుర్తుంటాయని చెప్పేసి మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఫొటోస్ కూడా వెంటనే కడిగిచ్చేసానండి. బట్ ఈ వీడియో పోస్ట్ చేయడానికి నేను చాలా లేట్ చేశాను. ఐఎమ్ సో సారీ. ఎందుకంటే నాకు స్కూల్కి వెళ్ళి ఇక్కడ ఇంట్లో వర్క్ చేసుకొని స్కూల్ దగ్గర అక్కడ వర్క్ చేసి నాకు వీడియోస్ పెట్టి ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ నేను కొంచెం నాకు టైం సెట్ అవ్వక నేనైతే చేయలేదు. ఐఎమ్ సో సారీ అండి. బట్ నేను అక్కడ చూసిన కొన్ని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. నేను బోట్ ఎక్కానండి. ఈ ఫస్ట్ టైం నేను బోట్ ఎక్కాను. ఇంతవరకు ఎప్పుడూ నేను ఎక్కలేదు. పైన చాలామంది ఉన్నారు. బట్ నేను పైకైతే వెళ్ళలేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదండి, పిల్లలు కూర్చొని టిఫిన్ అది చేయడానికి సరిగా ప్లేస్ ఉండదేమో అని అనుకుని చెప్పేసి నేను పైకి వెళ్ళలేదు. కిందే కూర్చున్నాను. చక్కగా చైర్స్ అన్నీ ఉన్నాయి. నాకైతే చాలా 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 బాగుంది. బట్ మీరు కూడా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేసిరండి. సాగర్ తిరణాలప్పుడు ఇలాంటివన్నీ మనం చేయలేము. ఎందుకంటే చాలా రద్దీగా ఉంటారు జనం. ఇలా చూడండి, ఎంత మనం చూడాలనుకున్నవన్నీ చూడొచ్చు. ఇంతకు నేను బోట్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నానా, ఆ సాగర్కి 1 అవర్ జర్నీలో ఏదో మ్యూజియం ఉందంటండి. అక్కడికైతే నేను వెళ్తున్నాను. మ్యూజియంలో ఏం చూశాను ఏంటి అనేది నేను వీడియోలో అయితే పెడతాను. చూడండి, అక్కడ నుంచి వెళ్తున్నారు. మన తెలంగాణ వాళ్ళు వచ్చారు, నేపాలీ వాళ్ళు కూడా వచ్చారండి. నేపాలీ వాళ్ళతో నేను కొన్ని ఫొటోస్ అయితే దిగాను. ఫొటోస్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నేను అక్కడ ఏమేమి చూశాను ఏంటి అనేది నేను ఒక షార్ట్ వీడియో చేసి చూపిస్తాను. చూడండి, అది చూసి రిటర్న్ కూడా అయ్యాము. ఫ్రెండ్స్, నాదొక విన్నపం ఏంటంటే, నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీది ఏ ఊరు కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను.